లగడపాటి గారికి నేను సూటిగా చెప్తున్నాను, రాజకీయ సన్యాసం తీసుకున్నానన్న మీకు ఈ సర్వేల పేరుతో రాజకీయ నాయకులతో చాటింగ్ ఏంటయ్యా అని అడుగుతున్నా. ఈ రోజు ఆయన కేటీఆర్ గారితో చేసిన చాటింగ్ మనం అందరం కూడా చూసాం. మీరు తెలుగుదేశం పార్టీతో కలవండి బాగుంటుంది అని చెప్పి నువ్వు చెప్పడం అనేది ఒక రాజకీయ బ్రోకర్ లాగా కనిపిస్తుంది, కానీ రాజకీయ అనలిస్ట్ అనేది ఎక్కడా కూడా కనిపించలేదు. సో నువ్వు రాజకీయ సన్యాసం చేస్తున్నట్టే ఈ సర్వేల సన్యాసం కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా లగడపాటి సర్వేలు నమ్మే పరిస్థితిలో ఏ ప్రజలు కూడా లేరు. ఎందుకంటే గతంలో తమిళనాడులో ఆయన ఇచ్చిన సర్వే చూసాం, మొన్న తెలంగాణలో ఆయన ఇచ్చిన దొంగ సర్వేని చూసాం. కాబట్టి ఇక ఆంధ్రాలో ఆయన ఇచ్చే సర్వేల గురించి పట్టించుకునే నాదుడు కూడా లేరు. కాబట్టి ఆయన సర్వేల సన్యాసం తీసుకుంటే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటున్నా. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, సీనియర్ నాయకుడు మంత్రి అయ్యన్న పాత్రుడు ఆ రోజే చెప్పాడు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిస్తే ప్రజలు బట్టలూడ తీసుకొడతారు అని. ఈరోజు దాదాపుగా అదే పరిస్థితి నిన్న మనం చూసాం. మరి కేఈ కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ జత కలిస్తే నేను ఉరేసుకుంటానన్నాడు. ఆయన ఉరేసుకోకపోయినా ఈ రోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని తెలుగుదేశం పార్టీని ఎలా ఉరేశారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా కేసీఆర్ గారు మేల్కొన్నారు, చంద్రబాబు నాయుడు కుట్టిల రాజకీయాలను అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆయనకిచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననటం మాకు సంతోషంగా ఉంది. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో అని మేము కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాం.